చూడమ్మా, మాకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. రిపోర్ట్స్లో ఏమొచ్చిందో అదే చెప్పాము. అయినా మనుషులు అబద్ధం చెప్తారేమో కానీ సైన్స్ అబద్ధం చెప్పదు కదా. అయినా నీకు నా మీద అనుమానంగా ఉంటే వేరే హాస్పిటల్కి వెళ్ళు. 1 కాదు 100 హాస్పిటల్స్కి వెళ్ళినా ఇదే రిజల్ట్ వస్తుంది. నీకు డెలివరీ అయింది, నువ్వు బిడ్డని కన్నావు, నీకయింది కూడా నార్మల్ డెలివరీయే. యశోద, యశోద ప్లీజ్, యశోద ప్లీజ్. అయ్యో, ఒకటి కాదు 2 కాదు 20 ఏళ్ళు. 20 ఏళ్ళు మనం పడ్డ శ్రమ, పెంచుకున్న ఆశ, యశోద మీద మనం చూపించే ఈ కపట ప్రేమంతా ఇలా నాశనమైపోతుంటే నిమ్మకు నీరెత్తినట్టు ఉయ్యాలొగుతున్నావేంటయ్యా? నీకు కొంచెం కూడా బాధ లేదా? మన మీద దానికి అనుమానం వస్తే దాని పేరు మీదున్న కోట్ల ఆస్తంతా మన చేయి దాటిపోతుందన్న భయం నీకు లేదా? లేదని నేను చెప్పానా? మనకు పుట్టిన దాని ముక్కు తుడిచి కోరు ముద్దలు తినిపించి పాదాలు కందకుండా మహారాణిలా చూసుకొని తనే ప్రపంచంలా బ్రతికిందెందుకు? దాని పేరు మీదున్న కోట్ల ఆస్తి కోసం కాదా? అందుకే కదా ఈ అర్జున్ని సెట్ చేసి యశోద ప్రేమించేలా నాటకం ఆడించింది. ఎందుకు? అదంతా ఈ ఆస్తి కోసమే కదా. మరి అలాంటిది ఆస్తి చేయి జారిపోతుందనే ఆలోచన వస్తే భయం లేకుండా ఎలా ఉంటుంది? ఒక్క 5 క్షణాల్లో యశోద మెడలో తాళిపడేది. మనం 20 ఏళ్లుగా పడ్డ కష్టానికి, దాచిన గతానికి ఫలితంగా 100 కోట్లు మన చేతిలో పడేవి. మనం తప్పు చేశాం. అసలు దాన్ని బయటికి పోనివ్వకుండా బలవంతంగా తాళి కట్టిస్తే అయిపోయేది. ఆవేశంతో ఆలోచించకు జానకి. బలవంతం చేస్తే ఖచ్చితంగా మన మీద అనుమానం వచ్చేది. ఎప్పుడు నా మాట కాదనని యశోద మొదటిసారి మనం పెళ్లి చేసుకోమా అని బ్రతిమిలాడినా మన మాట వినకుండా మనల్ని ఎదిరించి నిజమేదో తెలుసుకుంటానని వెళ్ళింది. బలవంతంగా ఆపితే ఊరుకుంటుందా? సరే, కానీ ఇప్పుడది హాస్పిటల్కి వెళ్ళింది. దానికి బిడ్డ పుట్టిందన్న విషయం తెలుస్తుంది. అలా ఎలా జరుగుతుందని ఆలోచిస్తుంది కదా. అసలు ఈ రచ్చంతా జరగడానికి కారణం నువ్వే. ఆ రోజు నువ్వు చేయించిన తప్పే
ఈ రోజు మనల్ని ఇలాంటి పరిస్థితుల్లోకి నెట్టింది. యశోదకి నిజం తెలియకూడదు. ఆ 9 నెలలు ఏం జరిగిందో అస్సలు తెలియకూడదు. ఇక్కడే మనం ఓ పాయింట్ మిస్ అవుతున్నాం. యశోద తన జీవితంలో ఏం జరిగిందో తెలుసుకోవాలని పోలీస్ కంప్లైంట్ ఇస్తే మనమంతా బొక్కలోకి వెళ్తాం. ఏమండి, ముందు దానికి ఫోన్ చేయండి. ఎక్కడుందో కనుక్కోండి. వద్దు, తొందరపడొద్దు. యశోదన్ రానివ్వండి. అది మనతో మాట్లాడకుండా పోలీస్ కంప్లైంట్ అయితే ఇవ్వదు. ఇప్పుడు మనం దాని మనస్సులో ఏముందో తెలుసుకోవాలి. ఖచ్చితంగా అదొచ్చి మనల్ని నిలదీస్తుంది. అప్పుడు మన దగ్గర ఏం సమాధానం ఉంది చెప్పడానికి? సామదాన భేద దండోపాయాలు. అర్థం కాలేదా? యశోద బాధగా వచ్చి అడిగితే ఓదారుస్తూ మాట్లాడాలి. అనుమానిస్తూ మాట్లాడితే నమ్మిస్తూ సమాధానం చెప్పాలి. కోపంతో నిలదీస్తే తెగింపుతో కూడిన తెలివితో నమ్మించాలి. అంతకు ముందు మనం నటించిన ప్రేమ కంటే ఇంకా ఎక్కువగా నటించాలి, నమ్మించాలి, ఏమార్చాలి. యశోద, కంట్రోల్ యువర్ సెల్ఫ్. పిచ్చిలేస్తుంది హరి. అసలు అసలు నాకు తెలియకుండా నేను బిడ్డకి జన్మనివ్వడం ఏంటి? అదేమన్నా ఊహ లేక నాకు తెలియకుండా జరిగే విషయమా? నాకు గుర్తు లేకపోవడానికి, నేను మర్చిపోవడానికి. నువ్వు విన్నావు కదా హరి, ఒక 6 months బ్యాక్ నాకు డెలివరీ అయిందట. అది కూడా నార్మల్ డెలివరీ అట. నార్మల్ డెలివరీలో ఎంత పెయిన్ ఉంటుంది, దాన్ని ఎలా మర్చిపోతాను హరి? నాకు తెలియకుండా నా జీవితంలో 9 నెలలు ఎలా గడిచాయి? ఇదంతా అబద్ధమనే అనుకుంటున్నాను, కానీ ఈ రిపోర్ట్స్ అబద్ధం చెప్పావు కదా. నా జీవితంలోకి అర్జున్ వచ్చి కూడా 5 months అయింది. అంతకు ముందు నా జీవితంలో ఏ బాయ్ ఫ్రెండ్ లేడు, నాకు పెళ్లి కూడా కాలేదు. కానీ నేను బిడ్డకి జన్మనిచ్చానంట. ఎలా హరి? ఇదంతా ఆలోచిస్తుంటే నాకు తల తిరిగిపోతోంది. నన్ను నేను ఎలా కంట్రోల్ చేసుకోవాలి? నా ప్రశ్నలన్నిటికీ సమాధానం ఎవరు చెప్తారు హరి? ఎవరు చెప్తారు? మీ అమ్మా నాన్న